దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమైన వాళ్ళరా, దేవుని మహాకృపను బట్టి మరో దినాన మనము అనుదిన వాక్యాహారము పొందుకోవటానికి ప్రభువు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి ఆయన్ను స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, నేరుగా మనము వాక్య ధ్యానంలోనికి వెళదాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చదవబడిన వాక్యం మనకు బాగా పరిచయమైన వాక్యం. దేవుని వాక్యమునకు ఖడ్గము అనేది ఒక పోలిక ఉంది. దేవుని వాక్యం అనేకమైన వాటితో పోల్చబడింది. వాక్యము ఉదకము చేత పోల్చబడింది. వాక్యము పాల చేత, వాక్యమును పాలను అపేక్షించుడి. వాక్యమనే ఉదకము చేత స్నానము చేసి పవిత్రపరచబడినటువంటి కన్యకని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. దేవుని వాక్యానికి అద్దము అనేది దేవుని వాక్యానికి ఉన్న ఒక పోలిక. ఆ తరువాత దేవుని వాక్యము చాకలివాని సబ్బును పోలినదని, దేవుని వాక్యము బండను బద్దలు చేయు సుత్తె వంటిదని, దేవుని వాక్యము బలమైన ఆహారమని, దేవుని వాక్యము క్రొవ్విన మెదడని, ఇలా అనేకమైన వాటితో దేవుని వాక్యము తేనెతో పోల్చబడింది. మధురమైన తేనె, జిహ్వకు ఎంతో రుచి కలిగించేటటువంటి తేనె. తేనె కంటే, జుంటి తేనె ధార కంటే కూడా మధురమైనది దేవుని వాక్యము. దేవుని వాక్యము ఇలా ఎన్నో పోలికలతో పోల్చబడింది. నా మాట అగ్ని వంటిది కాదా? అగ్నితో పోల్చబడింది. దేవుని మాట బోధ వాయువుతో పోల్చబడింది. ఇక ఎన్నో విధాల పోలికలు దేవుని వాక్యానికి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఖడ్గము, ఈ ఖడ్గము ఎటువంటిది? రెండంచులు వాడిగలిగిన రెండంచుల ఖడ్గము. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండేది. అంటే ఈ వైపు ఆ వైపు రెండు అంచులున్నాయి. ఈ రెండంచులు కూడా చాలా వాడిగలిగినవి, చాలా పదును కలిగినటువంటివి. రెండంచుల ఖడ్గము దేవుని వాక్యము. ఇదే మాట మనకు 149వ కీర్తనలో కూడా కనిపిస్తుంది. 149వ కీర్తనలో మనకు ఘనతనిచ్చేదని మనం చదువుతాం. యెహోవా భక్తుల ఘనత ఇది. ఇలా దేవుని వాక్యానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. రెండంచులు కలిగిన ఖడ్గము, రెండంచులు కలిగిన ఖడ్గము. అయితే రెండంచులు కలిగిన ఖడ్గాన్ని పోలి ఒక సంగతి మీకు సామెతల గ్రంథంలో జ్ఞాపకం చేస్తాను. సిద్ధగా ఈ మాట చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. ముసిని పండు అంత చేదు. దాని
ఫలము, దాని వలన కలిగేటువంటి ఫలం ఇది. అది ఎటువంటిది? రెండంచులు గల కత్తి అంత పదును కలిగినది. రెండంచులు కలిగిన కత్తి ఒకటి ఉంది, పదును కలిగినటువంటిది. దీనికి కూడా రెండు వైపుల పదునుంది. విశ్వాసులకు రెండంచులు కలిగిన ఖడ్గము, వాడిగలిగిన ఖడ్గం ఏది అని అంటే వాక్యము అని మాట్లాడతారు. వాక్యానికి రెండంచులు పదును గల ఖడ్గముతో పోలిక. వాక్యమే కాదు, రెండంచులు పదును కలిగిన మరొకటి కూడా ఉంది. మీరు దాన్ని చూడండి. అది రెండంచులు గల కత్తి అంత పదును కలిగినది. అదేంటండి అది? అది ముసిని పండు అంత చేదు. ముసిని పండు అంత చేదు. దాని వలన కలిగిన ఫలము అంత చేదుగా ఉంటుంది. అది రెండంచులు పదును కలిగిన కత్తి వంటిది. ఏమిటది? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. ఈ జార స్త్రీ అనేటటువంటి ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఈ స్త్రీ, ఆమె పెదవుల నుండి తేనె కారుతుందట. ఆ తరువాత దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. దాని వలన కలిగినటువంటి ఫలం, మనకు ఏదైనా ఒక పని జరిగితే దాని వలన మనం ఫలం అనుభవించాలి, ఫలం పొందుకోవాలి. కష్టించి పని చేసామనుకో జీతం వస్తుంది. కష్టించి శ్రమ చేశామంటే దాని వలన మనకేదో ఫలము కలుగుతుంది, ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ఎగ్జామ్స్ కొరకు బిడ్డ కష్టపడి చదివాడు అనుకోండి, దానివల్ల ఫలం కలుగుతుంది, మంచి విజయం కలుగుతుంది. అలా మనం చేస్తున్న ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. చెడైనా దాని ఫలం ఉంటుంది, మంచి అయినా దాని ఫలం ఉంటుంది. ఇప్పుడు చెడు అనేది ఇక్కడ ముసిని పండు అంత చేదైన ఒక సంగతి. దాని వలన, ఆ జార స్త్రీ వలన కలిగినటువంటి ఫలం ఇది. ముసిని పండంత చేదు, అది కూడా రెండంచులు పదును కలిగిన కత్తి అన్న. రెండంచులు పదును కలిగిన కత్తి. చూసారా దేవుని బిడ్డలారా? ఇప్పుడు దేవుని వాక్యము మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది. పాపం వల్ల వచ్చు జీతం మరణం, పాపం దాని ఫలము మరణము. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు కలిగిన కృపావరము రక్షణ, దాని ఫలము నిత్య జీవము. ఈ నిత్య జీవం మనకు కలగటానికి కారణం ఏమిటి? మనకు రక్షణ కలిగింది. మనకు రక్షణ ఎలా కలిగింది? ఏ విధంగా మనం రక్షించబడ్డాం అంటే దేవుని వాక్యము వలన. దేవుని వాక్యము మేడగదిలో 120 మంది ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, ఆ తరువాత పరిశుద్ధాత్మ చేత వారు నింపబడిన తరువాత పేతురు లేచి ప్రసంగించాడు. దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు, దేవుని వాక్యాన్ని మాట్లాడారు, దేవుని వాక్యం వారి మీద ప్రయోగించబడింది. ఆ వాక్యం విన్నప్పుడు వారు పొడవబడ్డారట. నొచ్చుకొని అని ఉంటుంది మూల భాషలో చూస్తే, పొడవబడి. ఏం పొడవటం అంటే ఎలా పొడుస్తాడు? దేనితో పొడిచాడు? పేతురు ప్రసంగించాడు. పేతురు ప్రసంగించినప్పుడు పొడవబడి అనుభవం కలిగిందట. అంటే పేతురు ఏం వాడాడు పొడవబట్టడానికి? పేతురు చేతిలో ఏముంది అంటే, ఇదిగోండి దేవుని వాక్యము అనే రెండంచును పదును కలిగినటువంటి వాడి అయిన ఖడ్గము ఉపయోగించబడింది. ఆ ఖడ్గము ఉపయోగించబడటాన్ని బట్టి ఏమి కలిగింది? రక్షణ కలిగింది. ఆ ఫలమేమిటి? నిత్య జీవము. నిత్య జీవం.
ఇప్పుడు ఇక్కడ రెండంచులు పదును కలిగిన కత్తి ఒకటి ఉంది. రెండంచులు పదును కలిగినటువంటి ఈ ఖడ్గమును బట్టి ఏం కలిగింది? దానివల్ల చేదు, ముసిని పండు అంత చేదు దానివల్ల కలిగింది. ఇప్పుడు ఒక మాట చదువుతున్నాను. ఇర్మియా ప్రవచన గ్రంథంలో 23వ అధ్యాయము 15వ వచనం. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గురించి సెలవిచ్చున్నదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమందంతటా వ్యాపించెను కనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లు నేను వారికి ఇచ్చుచున్నాను. అపవిత్రత వలన వీరికి చేదు ఆహారమైంది. మాచిపత్రి వారికి ఆహారము, చేదు నీళ్లు వారికి పానీయము. ఎందుకు వచ్చింది? ఈ అపవిత్రత వలన. కానీ మనకు వాక్యమనే పేరు కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి వలన మనకు నిత్య జీవార్థమైన దేవుని శరీరము అనే ఆహారము, నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మనకు పానీయమైంది. దేవుని బిడ్డలారా, నీవు ఏ రెండంచులు పదునైన ఖడ్గము క్రింద ఉన్నావు? అపవిత్రత వలన కలిగిన రెండంచులు ఖడ్గము, నిత్య జీవాన్ని ఫలముగా ఇచ్చేటువంటి రెండంచుల ఖడ్గము. ఈ రెంటిలో ఏ ఖడ్గము క్రింద నీవు ఉన్నావు? నీవు దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము క్రింద ఉండాలని కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యమనే రెండంచులు కలిగిన ఖడ్గం. అలా కాకుండా అపవిత్రత వలన కలిగిన ఫలము అది కూడా రెండంచులు పదును కలిగినదే. ఈ రెండిట్లో ఎక్కడున్నావో మనం పరిశీలన చేసుకొని ఈ ఉదయకాలం దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గము క్రిందికి మనం వద్దాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా నాయన, ఈ ఉదయకాల సమయాన మీరు అనుగ్రహించిన వాక్యము కొరకు స్తోత్రం చెల్లిస్తూ వీక్షించిన బిడ్డలను దీవించండి. వాక్యం విన్న ఈ బిడ్డలు నిశ్చయముగా ఆశీర్వదించబడ్డ కృప చూపమని, ఈ దినమంతా వారికి మీరు తోడుగుండమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.